సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే ఇది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా? కిల్ కిల్ సార్ కిల్ 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 మూవీ సారీ సార్, నాకు సినిమా తెలియదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్. అది లేదా? ఒకవేళ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిగి చేస్తారా? రైట్ నో నేను మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. నాట్ యాజ్ ఆఫ్ నౌ నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాయి సార్. స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయింది, అబౌట్ టు షూట్. ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివీల్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టార్స్ అందరు కూడా ఎవరంటే మల్టీ స్టార్ ఇలా మూవీస్ చేసుకున్నారు, హీరోలు అందరు యంగ్ హీరోస్ మొత్తం సార్. కిరణ్ అబ్బవరం ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చి ఇట్లా సార్ ఖచ్చితంగా సార్, అలా ఏం లేదు. కంటెంట్ను బట్టే సార్, చేయకూడదని ఏం లేదు. బట్ ఓన్లీ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ, తెలుగు డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ అని కాదు, కంటెంట్ తెలుగులోనే చేద్దాము ఫస్ట్ అనే జోన్లో, రీమేక్స్ వద్దు అనే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాను సార్. సార్ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు ఏమైనా వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా వీల్ బీ ఆన్ సేమ్ లైన్స్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute. ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు? అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా. హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడొక్కడ కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి, ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరున్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళని కొట్టుకున్నారా? లేదా ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము. ఓకే, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్, డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేశాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు. అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యిండొచ్చు కానీ, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయిండొచ్చు కానీ, అండ్ వినరోభాగ్యం, విష్ణు కదా, పీపుల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్ లేక నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సరే రెండు, సమ్మతమే కానీ వినరోభాగ్యం విష్ణు కదా కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ, ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన.